తెలంగాణ వాదాన్ని ఆ రోజు భుజానికి వేసుకున్నారు, ఆస్తులను కూడా అమ్ముకొని వాదాన్ని నడిపించారుగా. అంటే చెప్పాలంటే హోంమంత్రిగా కావచ్చు, తెలంగాణ నినాదాన్ని వినిపించడంలో కావచ్చు, చాలా సఫలమయ్యారు నాన్న కూడా. అంటే ఉమ్మడి రాష్ట్రానికే ఇంద్రారెడ్డి గారు అంటే ఒక హీరో లాంటి వారు అనమాట. ఎప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ అంటే ఇంద్రారెడ్డి గారిని అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్తుంటారు, అలా ఉండాలి అనేసి. అలాంటి హీరో మీ నాన్నగారు, అంటే ఆ హీరో గారి కుమారుడుగా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఆ తండ్రి కొడుకు నేను అనుకున్నప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా? లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా చెప్పాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంద్రారెడ్డి గారి ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్, ఆయన పొలిటికల్ అది చూస్తుంటే అసలు ఎందుకు ఈ వ్యక్తి అంత స్పీడు, అంత అగ్రెషను, చిన్న వయసు నుంచే అంత అంబిషను ఎందుకబ్బా మంచిగాని అప్పుడప్పుడు ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నాన్నగారు చిన్న వయసులోనే 10th క్లాస్లో నుంచే ఉద్యమాలు చేసేవాడు. అంటే గ్రామ స్థాయిలో ఉద్యమాలే కానీ సామాజిక ఉద్యమాలు చేశారు. అంటే గ్రామాల్లో ఈ అంటులు పుట్టులు ఉండేవి కదా అప్పట్లో, తెలంగాణ గ్రామాల్లో ఇది ముట్టొద్దు, ఆకులు వస్తువులు ఇది చేయొద్దు, దానికి వ్యతిరేకంగా నాన్నగారు పోరాటం చేసిరు. మా ఊర్లల్లో అన్ని కులాలు సమానం. ఎవరు చెప్పారు మీకు? మా నాన్నగారి దోస్తులు చెప్తారు కదా, నాకు ఇంట్రెస్ట్ ఇవ్వడం కలిసినప్పుడు కూర్చోబెట్టి అడుగుతున్నాను. ఏదో ఒక రోజు మా నాన్నగారి పేరు మీద బుక్ రాస్తానండి నేను, ఆ భాగం అనుకోండి. అడిగినప్పుడల్లా ఏందన్నా ఏంది అంకుల్ ఇదేం సంగతి అన్నప్పుడు, అరే ఆ రోజు మీ నాయన అట్లా చేసి, అంటే ఇప్పుడు మీరు చెప్పారే నువ్వెందుకు స్పీడ్ అందుకుట్లేవని, ఇవన్నీ చెప్తారు. నువ్వు కూడా అట్లా చేయాలి, నువ్వెందుకు మీ నాయనలాగా చేస్తలేవు అన్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాను. బయటకు వచ్చినప్పుడు స్కూల్ స్థాయిలో నుంచి బస్సులు గ్రామాల్లో ఆగకపోతే బస్ స్టాప్ల కాడ ధర్నాలు చేయడం, మా గేట్ల కాడ అంటే ఊరు బయట గేట్ ఉంటుంది కదా, మా గేట్ల కాడ ధర్నాలు చేయడం, అట్లా అట్లా ఎదుగుతూ నాన్నగారుకి కవిత్వాలు రాసేది ఒక అలవాటు ఉండేదంట. సో చాలా తక్కువ రాసినాడు. విప్లవ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి విప్లవ కవిత్వాలు రాసేవాడు. ఆయన ఆర్ఎస్సీలో పనిచేశారు, పీడిఎస్సీలో పనిచేశారు, ఎమర్జెన్సీలో జైలుకి పోయినాడు. చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు, ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయినారు. ముఖ్యమంత్రి ఒక 2 సంవత్సరాలు అది అయినప్పుడు నాన్నగారు కవిత్వ పోటీలు ఉండేది. కవిత్వ పోటీలో ఆయన రాసిన కవిత్వం నాకు దొరకట్లేదు. అది తీగలు కట్టుబడ్డ తాతారావు గారు, కాలూరు విన పిపి రావు గారు, అంటే తెలంగాణ ఉద్యమం అని మీకు అర్థమైన తాతారావు గారు, పిపి రావు గారు అంటే అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బడాబాబులని అర్థం. సో 10th క్లాస్లోనే ఆ కవిత్వం చెన్నారెడ్డి గారికి రాయడం, చెన్నారెడ్డి గారు ఈయనకి ఏదో ప్రైజ్ పంపించడం, అది అసెంబ్లీలో ఇంద్రారెడ్డి గారు ప్రస్తావన చేయడం, ఇంద్రారెడ్డి గారికి రాజకీయాల పట్ల తెలంగాణ పట్ల ఎంత అభిమానం ఉండేది, ఎంత క్లారిటీ ఉండేది అనేది అదొక ఉదాహరణతో మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మళ్ళీ నిరంతరం మెల్లమెల్లగా స్కూల్స్ దశ నుంచి నాన్న యూనివర్సిటీ స్థాయికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో సిటీ కాలేజ్లో ఇంద్రారెడ్డి గారు ఒక బ్రాండ్. ఇంద్రన్న లేకుండా స్టూడెంట్ లీడర్ అంటే నాన్నగారు క్యాంటీన్లో కూర్చుంటే వేలాది మంది వచ్చి కూర్చునేవారంట. ఏ చిన్న సమస్య ఉన్నా మంచిదానికి చెడ్డదానికి అక్కడికి డైరెక్ట్గా స్పాట్కి పోయేవాడంట. వకీల్ కాబట్టి చిన్న కేసు ఉన్న పెద్ద కేసు ఉన్న ఈయననే వకాలత్ పుచ్చుకొని చేసేవాడంట. ఇవన్నీ కూడా స్టోరీస్ ఒకటి వినుకుంటూ వస్తే అది అయిపోయిన తర్వాత సర్పంచ్గా, అది అయిపోయిన తర్వాత పీడిఎస్సీ ఆర్ఎస్సీలో పనిచేసినారు కొన్ని రోజులు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఏ విధంగా ఉంటుంది, మనం ఒకవేళ మనం ఎక్స్ట్రీమ్ లెఫ్టింగ్ నక్సలిజంకి వెళ్ళిపోదాం అనే రాడికల్ ఉద్యమాలు బాగా పాల్పంచుకున్న నాన్నగారు ఒక సమయం ఎలా వచ్చిందంట అంటే ఇంకా వెళ్ళిపోదాం, మనం అడవులోకి వెళ్ళిపోదాం, మనం కంప్లీట్గా ఆయుధాన్ని పట్టుకొని సమాజాన్ని మారుద్దాం అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మా గ్రామానికి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. నాగరాజు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక ఇక్కడనా అక్కడనా వ్యవస్థలోకి వచ్చి వ్యవస్థను మార్చాలా, వ్యవస్థకు వ్యతిరేకంగా గన్ను పట్టుకొని పోరాటం చేయాలనే ఆలోచన వచ్చే తరుణంలో సర్పంచ్కే వచ్చినాడు. దానికన్నా ముందు 18 నెలలు జైలుకి పోయినాడు నాన్న. ఎమర్జెన్సీ అందరు పీడిఎస్యూ ఆర్ఎస్ యాక్టివ్ మెంబర్స్ దేశంలో ఉన్నారు. అప్పుడు నాన్న పీడిఎస్లో ఉన్నాడు. ఆర్ఎస్యూ బ్యాన్ చేస్తే కంప్లీట్గా అందరినీ కూడా తీసుకొచ్చి జైలు వేశారు. చిన్న వయసు అన్న 19-20 సంవత్సరాలు ఉందనుకుంటా బహుశా లెక్కలు వేసుకుంటే 18 నెలలు జైలు వేశారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా 18 నెలలు జైలుకు వస్తే ఎంత పెద్ద లీడర్ అవుతారు, అప్పుడు ఎంత వేలాది మంది పోయి వచ్చినారు. సో అది అయిపోగానే నాన్న సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. సర్పంచ్ ఎలక్షన్ అయినాడు, సర్పంచ్ అయినాడు చిన్న వయసులోనే. మా కౌకుంట్ల గ్రామానికి సర్పంచ్ అయినాడు ఇంద్రారెడ్డి. అది అయిపోగానే చిన్న వయసులోనే సమితి పోటీ చేశాడు. సమితి అప్పుడు సమితిలు ఉండేవి కదా, చిన్న ఫ్యామిలీ, చిన్న వయసు, పెద్దగా ఎవరు గాడ్ ఫాదర్ లేడు. ఆ రోజు పెద్ద భూస్వామి మీద నిలబడ్డాడు. చాలా పెద్ద భూస్వామి, పెద్ద వయసు, ఆ చుట్టుపక్కల పెద్ద ప్రభావం ప్రాబల్యం వాళ్ళది నిలబడ్డాడు.
నాకన్నా చాలా చిన్న ఏజ్, 26-27 ఉంటుందేమో. ఫస్ట్ ఎలక్షన్ నాలాగే నాన్నగారు కూడా ఓడిపోయినారు. ఆ రోజు కూడా చాలామంది చెప్పారండి, ఎందుకు ఈ సమితి పోటీ చేస్తావు, ఏదైనా ఎమ్మెల్యే చూసుకో అంటే, లేదు లేదు జానారెడ్డి గారు చెప్తారు, మీ నాన్న ఇట్లనే మొండి చేతలు చేశాడు రా, అప్పుడు చెప్తే వినలేదని. సో ఆ సమితి పోటీ చేసినాక మళ్ళీ 83లో లోక్దల్ నుంచి పోటీ చేశారు. 85 ఎన్టీ రామారావు గారి ఒక పార్టీ నుంచి పోటీ చేశారు. 85లో మంత్రి అయినారు. 32 సంవత్సరాలు ఇందిరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు 32 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు ఎంతో, నాన్నగారి వయసు ఎంతో. సో దాని తర్వాత 89లో కాంగ్రెస్ వేవ్లో కూడా ఇందిరారెడ్డి గారు గెలిచి రావడం, 94లో ఎన్టీ రామారావు గారి యొక్క వేవ్లో మళ్ళీ గెలవడం, హోమ్ మినిస్టర్ కావడం, 99లో సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎమ్మెల్యే కావడం, 46 సంవత్సరాలకు చనిపోవడం. అన్నీ కూడా చిన్న వయసులోనే, అన్ని చిన్న వయసులోనే. అది ఎందుకు ఏం చెప్పుకుంటూ వస్తాను, మరణం కూడా చిన్న వయసులోనే సంభవించింది. ఈ రోజు రాజకీయాల్లో 46 సంవత్సరాల్లో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రండి చూడండి, యువ నాయకుడు అని మనం పరిచయం చేస్తారు చాలా దగ్గర. ఇందిరారెడ్డి గారి రాజకీయ జీవితంలో అన్నీ కూడా ఈ 46 సంవత్సరాల్లో చేయడం, 44 సంవత్సరాల్లో ఇందిరారెడ్డి గారు చనిపోవడం. ఒకవేళ నిజానికి కూడా ఈరోజు ఇందిరారెడ్డి అనే వ్యక్తి ఉండింటే తెలుగు రాజకీయాలు ఎంత పెద్ద శక్తిగా ఉంటాడనేది కుటుంబ సభ్యులుగా మేము, అప్పుడప్పుడు కొంతమంది ఆయనకు సంబంధం ఉన్న మిత్రులు కూడా ఆలోచించుతుంటారు. చిన్న వయసులో చనిపోయినాడు కదా, నిజానికి కూడా కనీసం ఒక 60 సంవత్సరాల వరకు ఉండింటి. ఇప్పుడు ఈ 60 ఉండేవాడు నాన్న. 60 సంవత్సరాలు పొలిటికల్ కరెక్ట్గా ఏదైనా పదవులు అప్పచెప్పాలంటే ఇది కరెక్ట్ ఏజ్ అంటారు. 50 సీఎం క్యాడర్లో ఉండేవాళ్ళు, అదృష్టం ఉంటే సీఎం కూడా అయిపోయేవారు. సరే, అది తర్వాత అంటే రాజకీయాలు ఏ విధంగా ఉండేది అనేది ఇట్లా అయితే ఉండేది కాదు, అంతే అంతే ఇట్లా అయితే ఉండేది కాదు, ఇంకో విధంగా ఉండేది. ఎలా ఉండేది నాన్నతో చిన్నప్పుడు మీ అఫెక్షన్ అంతా కూడా? నాన్న మీతో ఎలా ఉండేవాడు? మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి పల్లెత్తి మాట అనేది కాదండి. మా ఇంట్లో నాన్నగారు బయట హోమ్ మినిస్టర్ అయినా ఇంట్లో మాత్రం అమ్మనే హోమ్ మినిస్టర్, అప్పుడు హోమ్ మినిస్టర్, తర్వాత సో అమ్మదే ఇంట్లో అప్పర్ హ్యాండ్. మా డిసిప్లిన్ చిన్నప్పుడు అస్సలు చాలా డిసిప్లిన్గా ఉండాలి ఇంట్లో. మావి మా క్లాసెస్, మేము మా ఆటలు అంతే, ఇంకా వేరే విషయాలు లేదు. ఏదైనా అమ్మ ఫైనల్ ఆర్డర్, పల్లెట్టి మాట అనేవాడు కాదు మా నాన్న. ఏదైనా మా మీద ఏదైనా కోపం వచ్చినా కూడా పోయి అమ్మకు చెప్పేవాడు, ఏంది ఇదంతా నువ్వు చెప్పొచ్చు కదా అని. సో రాజకీయంగా కొంచెం తక్కువ, ఎందుకంటే చిన్న ఏజ్ మాది పెద్దగా. అప్పుడప్పుడే పాలిటిక్స్ నాకు నేర్పే ఒక దశలో, పాలిటిక్స్ నేర్పాలని కాదు కానీ నాన్నగారి యొక్క లెఫ్ట్ ఐడియాలజీ, సోషలిస్టిక్ ఐడియాలజీని మాకు అప్పుడప్పుడే కొంచెం చెప్పే ఒక ఆ దశలో నాన్నగారు చనిపోవడం. అల్లరి చేసి ఎప్పుడే నాన్నగారితో దెబ్బలు తిన్నారు మీరు? లేదండి, మా నాన్నగారు పల్లెత్తి మాట అనలేదు, దెబ్బ కొట్టుడు చాలా దూరం విషయం. మా అమ్మ మాత్రం బాధేసింది, బాగా బాధేసింది. గుర్తుంది అమ్మ కొట్టేది? ఇప్పుడు గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు అది చేసినప్పుడు అలా అయింది, ఇలా అయింది. పొగొట్టకపోతే అమ్మ గుర్తులు ఏమైనా ఉన్నాయి? అమ్మ కొట్టినప్పుడు ఏమైనా గాయాలు తగిలినట్టు? అంత సున్నితంగా ఏం లేదు. అమ్మ కొట్టినప్పుడు నాన్న కంప్లైంట్ చేసేవారు మీరు? అంత సీన్ లేదు, ఆ కంప్లైనింగ్ అనేది ఏం లేదు ఇంట్లో. అమ్మనే సుపీరియర్. అమ్మ వచ్చిన నాన్న వచ్చినట్టు డాడీ అమ్మ కొట్టింది ఇట్లా నాకు గుర్తులేదండి. ఇంతకుముందు కూడా మీరు ఎక్కడ చదివారు చెప్పారు, మరొకసారి చెప్తారా? మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నేను చదివాను. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదివిన తర్వాత అప్పుడున్న కొద్ది క్రిస్టియన్ మిషనరీ మైనారిటీ స్కూల్స్లో, అది కూడా ఒకటి తెలంగాణ హైదరాబాద్లో ఉన్న టాప్ స్కూల్స్లో అప్పుడు హెచ్పిఎస్ ఒక దిక్కు. మేము అంటుంటాం కలిసినప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్, హెచ్పిఎస్ ఇస్ వన్ స్పెక్ట్రమ్, ఒక ఎండ్ అయితే లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అని ఇంకో స్పెక్ట్రమ్, రెండు పెద్ద స్కూల్స్. సో నేను ఆ స్కూల్కి వచ్చిన, బాయ్స్ స్కూల్ కంప్లీట్గా. 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ సెయింట్ మేరీస్లో చేశాను, హిమాయత్ నగర్ సెయింట్ మేరీస్లో. నాకు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయినారు. నాకు బాస్కెట్బాల్ చాలా ఇంట్రెస్ట్, నేను చిన్నప్పటి నుంచి బాగా ఆడేవాడిని. సొంతంగానే నేను బాస్కెట్బాల్ చాలా, మీ హైట్ చూస్తే హైట్ అందుకే పెరిగిందేమో అన్న. అదే బాస్కెట్బాల్ ప్లేయర్ కాబట్టి ఇంత హైట్ ఉన్నారే, 6+ అనుకుంటా. 6 అడుగులో 1 ఇంచు ఉంటాను. సో బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్ బాగా. నేను స్వతహాగా ఇండియా స్కూల్ బాయ్స్ ఆడాను. దాని తర్వాత నెక్స్ట్ దశ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోవాలా, కొన్ని సెలెక్షన్ క్లాసెస్ పోవాలా, ఇంకా సెలెక్ట్ అవుతే అమెరికా పోతాం అనే దశలో నాన్నగారు చనిపోయినారు. సో ఆ ఆలోచనకి మొత్తానికి ఎందుకు ఆపాను అప్పుడప్పుడు అర్థం కాదు, ఆపాలనిపించింది, ఆపేసాను. ఇప్పటికి ఆడుతుంటారు ఎప్పుడైనా? అప్పుడప్పుడు అన్న సరదాగా ఎప్పుడైనా పోతుంటారు కోర్టుకి? పోతుంటాను అప్పుడప్పుడు.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.